నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏమని ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా మాలు కడతా దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు నేను ఎక్కడా అని కూడా అడిగిన అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ ఓసిటీ కాడ ఉండను ఇక్కడ క్యాంపస్లో ఉండండి నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరికి తీసుకుంటే మరి ఈ కేటీఆర్ ఈ కవిత ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు కాబట్టి దగ్గర తీద్దామని ఒక ఆలోచన ఉన్నది కూడా చెప్తున్నా నేను. మరి ఆ ఆలోచనతోనే ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది, నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన కలెక్టర్ గారు సిపి గారు ఇట్లా.